మంచిది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యముని జ్ఞాపం చేసుకుందాం. ప్రియ దేవుని పిల్లరా, ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనం నుండి. షిలోహు వచ్చు వరకు తొలగదు, ప్రజలు అతనికి విధేయులైందురు. ద్రాక్షావల్లి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుకును. అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. దేవునికి స్తోత్ర. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. షిలోహు అనే మాటకు ప్రియ దేవుని పిల్లరా, అది దేవుని వాక్యంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం. షిలోహు అంటే ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే అది శ్రేష్టమైనది. షిలోహు అంటే దేవుని సన్నిధికి సంబంధించింది. దేవునికి స్తోత్రం. షిలోహు ఏమో అనేటువంటి కోనేరు షిలోహులోనే ఉన్నది. షిలోహు అనేది దేవుని సన్నిధి ఉన్నటువంటి స్థలం. ప్రియ దేవుని పిల్లరా, షిలోహు వచ్చు వరకు అనగా యెరూషలేము. దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. దండము అంటే అధికారం. యూదా ఎవరిని గురించి ప్రవచనం రాయబడింది అంటే యూదాను గురించి. యాకోబు తన అవసాన కాల దశలో, తన వృద్ధాప్యంలో తన 12 మంది పిల్లల్ని దగ్గరికి పిలుచుకొని వారిని ఒక్కొక్కరి మీద అంత్యకాలములో జరగబోయే సంగతులను నేను మీకు తెలియజేస్తాను రండి అని చెప్పి ఒక్కొక్కరిని ఆశీర్దిస్తా వస్తున్నాడు. ప్రియదేవుని పిల్లరా, దేవుని స్తోత్రం. ఎవరు చెప్పాలి? అందరూ కూడా ఎవరు చెప్పండి గట్టిగా. ఎవరు వీళ్ళు? మీరు ఎవరన్నారు? ఎవరు చెప్పండి? యాకోబు. చెప్పండి ఎవరు? యాకోబు. ఆమేన్, హల్లెలూయా. మీరు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అందరూ వాక్యం వైపు చూడండి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, యాకోబు అబ్రహాము మనమడు, ఇస్సాకు కుమారుడు. యాకోబు అన్నను తండ్రిని మోసం చేసినటువంటి వాడు. యాకోబు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన పిల్లలందరిని పిలిచి అంత్యకాలంలో మీకు జరగబోయే వాటిని నేను మీకు తెలియచేస్తా రమ్మని చెప్పి వారందరినీ కూడా ప్రియమైన దేవుని పిల్లరా వారిని పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్దిస్తూ వస్తున్నాడు. రూబేను చూడండి, మనం చూస్తే 49 మొదటి వచనంలో ఉంటుంది. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్యదినములో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఆశీర్వాదాన్ని పలుకుతూ వస్తూ యూదా దగ్గరికి వచ్చేసరికి ఈ ఆశీర్వాదాన్ని పలికాడు. ఏమని? యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ్య దండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులగుదురు. ప్రియమైన దేవుని పిల్లరా, యూదా వంశంలోనే ఇది ఎవరిని గురించి రాయబడిందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం ఇది. యేసు క్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచన వాక్యము. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకనగా అబ్రహాముకి 12 మంది సంతానములో యూదా ఒక కుమారుడు. కాబట్టి ప్రభునందున ప్రియ దేవుని పిల్లరా, యూదాను గురించి రాసినటువంటి ఈ ప్రవచన వాక్యంలో మనం చూస్తే అతనికున్న అధికారము, ఆయనకున్నటువంటి
రాజరికాన్ని గురించి తెలియచేస్తూ ఆ యూదా వంశములోనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మనిషి కుమారుడుగా యూదుల రాజుగా ఈ లోకములో జన్మించబోతున్నాడు అని ఈ ప్రవచనాన్ని తెలియచేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని తెలియజేస్తూ ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉదుకుకొనును. దేవునికి స్తోత్రం. ఈ ద్రాక్షావల్లి ఎక్కడి నుంచి ఎవరిని గురించి చెప్తుంది? ద్రాక్షావల్లి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ ద్రాక్షావల్లిని గురించి చెప్పబడింది. ఆ ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టి, గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి. ఈరోజు మనం చూసినట్లయితే ప్రియా దేవుని పిల్లరా, ఈ ప్రవచనము ఈ రోజుకి సంబంధించినటువంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు, ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తు వారు, ప్రియమైన దేవుని పిల్లరా, గాడిద పిల్ల కట్టబడినటువంటి గాడిదను, గాడిద పిల్లను, దాని యొక్క కట్లు విప్పి దాని మీద ఎక్కి ఆయన యెరూషలేములో ప్రవేశించినటువంటి ఈ మట్టల ఆదివారానికి సంబంధించినటువంటిది. దేవునికి స్తోత్రం. అది యూదాను గురించినటువంటి ప్రవచనం. యూదా వంశములో, దావీదు యొక్క వంశములో, యూదా గోత్రములో, దావీదు వంశములో, ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్య అయినటువంటి మరియ గర్భములో పాపము లేనివాడై ఈ లోకములో జన్మించినటువంటి ఉత్తమ ద్రాక్షావల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయనను గురించినటువంటి ఈ ప్రవచనం ఇది. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఆయనతో ఉన్న శిష్యులు చెప్పాడు, మీరు పట్టణంలోకి వెళ్ళగానే మీకు ఒక కట్టబడిన గాడిద ఉంటుంది, దాని కట్లు విప్పి వాళ్ళు అడిగితే చెప్పండి ఇది ప్రభు కావాలి అని. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త మనం చూస్తే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మత్తయి సువార్త గాడిద దాని స్వభావాన్ని గురించి మరొక చోట తెలియజేస్తాడు. ఆది కాండములు అంటాడు, ఏశావును గురించి అతను, దేవునికి స్తోత్రం, అడివి గాడిద అంటువాడు. ఎలాంటి వాడంట చెప్పండి, ఎలాంటి వాడు? ఎవరి గురించి? ఇస్మాయిల్ గురించి. ఎలాంటి వాడంట? అడివి గాడిద వంటి వాడు. అంటే అడవి గాడిద, గాడిదకి లోబడే స్వభావం చాలా తక్కువ. చెప్పండి, గాడిదకి లోబడే స్వభావం తక్కువ. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి ఈ గాడిద, అడవి గాడిదకి లోబడే స్వభావం తక్కువ, కానీ గాడిదకి సాత్వికానికి సాదృశ్యంగా రాశాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. అడవి గాడిదేమో లోబడదు, గాడిదేమో లోబడుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. మనం అడవి గాడిదలమా లేకపోతే గాడిదలమా? చెప్పండి. దేవునికి స్తోత్రం. అడవి గాడిద ఏమైందంట? లోబడదు. గాడిద సాత్వికానికి సాదృశ్యంగా కనపడుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్తలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లల కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో, ఈ మట్టల ఆదివారంన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న ముందు గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేములోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. దేని మీద ఎక్కి వచ్చాడు? గాడిద మీద. ఇప్పుడు చదువుకున్నాం కదా ప్రవచన వాక్యము, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లలను కట్టి అని రాయబడింది కదా. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన వస్త్రాలంట
ద్రాక్ష రసములు అంటే రక్తములో ఏం చేశాడంట? ఉతికాడంట. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక సమూహం కనపడుతుంది. ఈ సమూహం ఎవరంటే యేసు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుకుకునేటటువంటి పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. చెబలు గడిగా హల్లెలూయా. యేసు క్రీస్తు వారు అనగా ద్రాక్షావల్లి యేసు క్రీస్తు వారు గొర్రె పిల్ల యొక్క రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తములు తమ వస్త్రములు ఉతుక్కున్నటువంటి పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధులే సంఘము. ప్రియమైన దేవుని పిల్లరా, అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఉత్తమ ద్రాక్షావల్లి ఆ గాడిదని గురించినటువంటి ఆ వాక్యపు నెరవేర్పు మనం చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి నుంచి మనం చదివితే కొన్ని వచనాలు మనకు ప్రియమైన దేవుని పిల్లరా మనకు అర్థమవుతుంది. చదవండి. చూచి జాగ్రత్త వినండి. మీ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. చదువు. మీ ఎదుటనున్న గ్రామములకు వెలుడి కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితో కూడా తన గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదుట తేలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల చెప్పవలను. వెంటనే వాడు వాటిని తోలిపెట్టునని వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు జరిగిను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అని ప్రవక్తల గ్రంథాలలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందున ప్రియమైన దేవుని పిల్లరా, ఆది కాండములో మోషే రాశాడు, ప్రవక్తల గ్రంథాల్లో యెషయా భక్తుడు రాశాడు. ఆ ప్రవచనాలన్నీ కూడా రాయబడినట్లుగా ఈ ప్రవచనం నెరవేరింది. దేవునికి స్తోత్రం. అదేమనగా, గాడిద పిల్ల మీద ఎక్కి దాని కట్లు విప్పి దాని మీద ఎక్కి ఆయన యెరూషలేములోకి ప్రవేశించాడు. ఇది కేవలం లేఖనాల నెరవేర్పు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలులకు గుర్తు అన్నమాట. మెస్సయ్య ఎలా వస్తాడు అంటే గాడిద పిల్లనెక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ గాడిద పిల్ల వెళ్తూ ఉండగా ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు లేదా విశ్వాసులు లేదంటే దేవుని నమ్మినటువంటి వారు, క్రీస్తుని అంగీకరించిన వారు, వారందరూ కూడా మెస్సయ్య యేసు క్రీస్తు ఈయనే రక్షకుడని నమ్మినటువంటి వారందరూ కూడా ప్రియమైన దేవుని పిల్లరా ఆ గాడిద ముందు ఏం చేశారు? వాళ్ళు తమ బట్టలను పరిచి వారందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్నా జయము, హోసన్నా జయము. హోసన్న అంటే అర్థమైంది జయము. దేవునికి స్తోత్రం చెప్పండి. హోసన్న అంటే ఏంది చెప్పండి అందరూ. హోసన్న అంటే జయము. అందరూ కూడా ప్రియమైన దేవుని పిల్లరా హోసన్నా హోసన్నా హోసన్నే పెద్దగా ఏం చేశారంట? వాళ్ళు కేకలు వేశారంట. దేవునికి స్తోత్రం. చూడండి, హల్లెలూయా. వాళ్ళందరూ ఏం చేశారంట? పెద్దగా చూడండి, అక్కడ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కేకలు వేస్తూ ఉన్నారంట. వారందరూ కూడా స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వస్తుంటే ఆయన స్వాగతం పలుకుతున్నారు. అది ఈ మట్టల ఆదివారంలో ఉన్న ఒక విశేషమైనటువంటి అంటే గాడిద
ఖర్జూరపు మట్టలు. యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఓ మాట ఉంది. ఆ తర్వాత ఆయన మందిరములోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మందిరములు లేదా దేవాలయంలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రోకలు అమ్మే వాళ్ళని, పావురాలు అమ్మే వాళ్ళని, గొర్రె పిల్లల్ని, పొట్టేళ్ళని అమ్మే వాళ్ళని, పశువులు అమ్మే వాళ్ళని చూసి అవన్నీ ఇసిరి కొట్టేసి ఆయన కొరడా తీసుకొని వాటన్నిటినీ అక్కడి నుంచి తోలినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఈ మట్టల ఆదివారంలో ఉన్న ఒక విశేషమైనది గాడిద పిల్ల. రెండవది చెప్పండి, ఏం చెప్పాను? రెండోది, మొదటిది గాడిద, రెండోది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ గాడిద గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. గాడిద కట్టబడినటువంటిది. గాడిదకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం చూస్తే ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, గాడిదకు ఉన్నటువంటిది చూడండి, ఏముందంటది? కట్టబడిన గాడిద. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉంది అది? కట్టబడింది. కట్టబడిన ఈ గాడిదని ఏం చేశాడు ఆయన? విప్పమన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏమన్నాడు? విప్పమన్నాడు. గాడిద దేనికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? మనిషికి సాదృశ్యం. ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, మానవుడు కట్టబడిన స్థితిలో ఉన్నాడు, బంధించబడిన స్థితిలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు. ఈ రోజు కూడా చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని మందిరంలో ఉంటారు, దేవుని మందిరంలో కనబడుతుంటారు. కానీ కొన్ని వ్యసనముల ద్వారా, కొన్ని అలవాట్ల ద్వారా, కొన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్ల ద్వారా కట్టబడిన స్థితిలో ఉంటారు. ఏ స్థితిలో ఉంటారు చెప్పండి? చెప్పండి, ఏ స్థితిలో ఉంటారు? ఒక ఆమె మందిరానికి వస్తుంది 18 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పాలి? ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది, కానీ కట్టబడిన స్థితిలోనే ఉంది, బంధించబడిన స్థితిలో ఉంది. యేసుక్రీస్తు వారు ఆ మందిరానికి వెళ్ళారు, సమాజ మందిరానికి. విశ్రాంతి దినమున ఆయన మందిరానికి వెళ్ళి 18 సంవత్సరాల నుంచి ప్రియమైన దేవుని పిల్లరా కట్టబడి బంధించబడిన స్థితిలో ఉంది. మందిరంలోనే ఉంది, కానీ విడుదల లేదు. ఎక్కడుంది అమ్మ? నా సాయి చూడండి మీరందరూ. ఎక్కడుంది? మీ కింద ఏం పని లేదు, నా సాయి చూడటం, వాక్యం అంటే మీ పని. దేవుని స్తోత్రం చెప్పండి. అది కిందకు చూడాల్సిన పని ఏమీ లేదు. కింద మీరు ఒకవేళ అంత చదువుకోవాలంటే తర్వాత చదవాలి. ఆమేన్. 18 సంవత్సరాల నుంచి మందిరంలోనే ఉంటుంది, కానీ ఏం లేదు ఆమెకి. చెప్పండి, ఏమి లేదు? విడుదల లేదు. చెప్పండి, ఏమి లేదు? మీరు కూడా అట్నే ఉన్నట్టుంది. మందిరానికి వస్తున్నారు, కానీ ఇంకా విడుదల లేదు, ఇంకా బంధించబడి ఉన్నారు ఏదో ఒక పరిస్థితుల్లో. అందుకే దేవుని వాక్యాన్ని సరిగా వినలేకపోతున్నారు, అందుకే దేవుని సరిగా స్తుతించలేకపోతున్నారు, అందుకే దేవుని మందిరంలో సరిగా నిలబడలేకపోతున్నాం, అందుకే ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేయలేక చక్కగా తిని పడుకొని నిద్రపోతా ఉన్నాం. ఏదో ఒక బంధకము నిన్ను బంధించింది ప్రియ దేవుని బిడ్డ. నీవు మందిరంలోనే ఉంటున్నావు, దేవుని సన్నిధిలోనే ఉంటున్నావు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, మందిరానికి వస్తున్నావు, మందిరపు యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నావు. కానీ 18 సంవత్సరాల నుంచి కట్టబడిన ఆ స్త్రీ ఏ విధంగా బంధించబడిందో నీ జీవితంలో కూడా ఆ బంధకాలే ఉన్నాయి. ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ బంధకాలను విప్పడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. ఆ రోజు యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ సమాజ మందిరంలో అమ్మా ఇట్రమ్మని పిల్లలు. అబ్రహాము కుమార్తె అంట. ఎవరంట చెప్పండి, ఎవరమ్మంట? ఆ ముందుకు వచ్చింది ఆమె 18 సంవత్సరాల నుండి అపవాది చేత బంధించబడి నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఉంది చెప్పండి? ఏ స్థితిలో ఉంది? నడుము వంగిపోయింది. ఆమె కిందే చూస్తుంది, కానీ పైన చూడలేదు. ప్రియదేవుని పిల్లరా, ఏం చేస్తుంది మరి? పైన చూసేది ఆడ కదా. ఆత్మీయ స్థితిలో వంగిపోతే ఇక పైన ఉండదు. చూపు అంతా మనుషుల మీద, లోకం మీద, పరిస్థితుల మీద. అర్థమైందా? అదెట్ట, ఇదెట్ట, కూడెట్ట, గొడ్డెట్ట, తిండెట్ట, వాడెట్ట, ఈడెట్ట, ఏ
కారణం ఏంటంటే నీ నడుము వంగిపోయింది. నడుము అనగా మనస్సు. నడుము అంటే ఏం చెప్పండి, చెప్పాలి ఏమండి? మనస్సు వంగిపోయింది, మనస్సు విరిగిపోయింది, మనస్సు విఫలమైపోయింది. నీ మనస్సు స్థిరము లేనప్పుడు, వంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పైన చూడలేవు. పైన అంటే దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వైపు చూడలేవు నువ్వు. 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ చూసి ఆమె మీద కనికిర పడ్డాడంట. ఏం పడ్డాడంట? ఎంత మంచి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, అన్నా చింతలన్నీ. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని. సంతోషం జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను. జగమంతా వెదికాను, జనులందరిని చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత మంచి దేవుడు అండి. ఆమె మీద కనికిర పడ్డాడంట. ఆమె అనేక సంవత్సరముల నుండి ఆ విధంగా వంగిపోయిన స్థితిలో ఉండి, సాతాను చేత కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిని చూచి, అమ్మా ముందుకు రమ్మన్నాడు, నా దగ్గరికి రమ్మన్నాడు. ఆమె ముందుకు వచ్చినప్పుడు ఆమె మీద చేయించి బలహీనపరచు ఆత్మ విడిచి వెళ్ళిపోయి బిడ్డను అన్నాడు. దేవుని స్తోత్రం. అపవాది చేత కట్టబడితే, బంధించబడితే బలహీనమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ఏ జీవితం కలిగి ఉంటాం? వినండి, ఏ జీవితాన్ని కలిగి ఉంటాం? విశ్వాసంలో బలహీనం, ప్రార్థనలో బలహీనం, ఆత్మీయతలో బలహీనం, దేవుని సన్నిధికి రావడంలో బలహీనం, దేవునికి ఇవ్వడం ఇచ్చే విషయంలో బలహీనం. అన్నీ బలహీనం. కొంతమందిని చూస్తూ ఉంటాం ప్రియ దేవుని పిల్లరా, వాళ్ళు ఇట్లా నడుస్తూ ఉంటారు, ఇట్లా నడుస్తుంటారు. వాళ్ళు కాళ్ళు చేతులు ఏడవడమే తెలియదు. వాళ్ళు కాళ్ళు ఏడవడమే తెలియదు, చేతులు ఏడవడమే తెలియదు. మా అమ్మ ఏదైనా గాలిస్తే ఎగిరిపోతారేమో, పడిపోతారేమో అన్నట్టుగా ఉంటారు. బలహీనం ప్రియ దేవుని పిల్లరా. చెప్పండి ఏంటది? చెప్పాల హల్లెలూయా. ఎలాంటిది? బలహీనం. దేవునికి స్తోత్ర. ఆత్మీయ జీవితంలో కూడా నా ప్రియమైన దేవుని పిల్లరా, బలహీనపరచు ఆత్మ ఒక వ్యక్తిని వంగదీసిందంటే, బలహీనపరిచిందంటే, ఆ వ్యక్తి అన్ని విషయాలు ఏమైపోతాడు? బలహీనంగానే కనపడతాడు. సరిగా ప్రార్థన చేయలేరు, సరిగా మందిరానికి రాలేరు, సరిగా దేవుని సన్నిధిలో కూర్చోలేరు, సరిగా దేవుని మాటలు వినలేరు, సరిగా ప్రార్థనలో నిలవలేరు. ఇంకంత బలహీనమే. ఈ బలహీనపరచు ఆత్మ 18 సంవత్సరాల నుంచి ఆ తల్లిని పట్టుండగా ఆ కట్లను యేసయ్య విప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గాడిద కట్లు విప్పిన దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా, నా కట్లు విప్పడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన విప్పాడు గనుకనే మనం ఈ స్థలంలో ఉన్నాం ప్రియ దేవుని పిల్లరా. కానీ ఈరోజు కూడా చాలా మంది మందిరంలోనే ఉన్నారు ఆ తల్లిలాగా, కానీ కట్లు కట్టబడే ఉన్నాయి. ఈరోజు ప్రభు విప్పటానికి ఇష్టపడుతున్నాను, ఇప్పించుకోవడానికి సిద్ధమేనా? ఏడన్నాయి స్తోత్రం.
ఏడున్నాయి అంటే ఎక్కడున్నాయి అంటే ప్రార్థనలో కూర్చుంటే 2 నిమిషాల కంటే ఎక్కువ చేయవు, అదే ఒక కట్టు. ఈ వారం కాకపోతే వచ్చే వారం పోవచ్చులే అనేది కూడా ఒక కట్టు. అర్థమైందా? నీ చుట్టూ చేరి జనాలందరూ ప్రార్థన చేస్తారు, నువ్వు ఇంట్లో ముడుకొని ఉంటావు చూడు, అది కూడా ఒక కట్టు. అపవాది వేసిన ఏ కట్టైనా సరే నీకు బలహీనతనే కలుగు చేస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మొట్టమొదటగా ఒక విషయం తెలుసా, అది ప్రభువుకి కావాలి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? రే వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? మీరు చెప్పాలి. వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? ప్రభువు కావాలని చెప్పి దాన్ని విప్పి తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు ప్రభువు కావాలి, నువ్వు ఎవరికి కావాలి చెప్పండి? ఎవరికి కావాలి? ఈ లోకంలో ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా, ఎవరికి అవసరం లేకపోయినా, ఎవరికి అవసరం లేకపోయినా ప్రభువుకు మాత్రం ఖచ్చితంగా నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రభువుకు నువ్వు కావాలి. నువ్వు కావాలి కాబట్టి ఆయన నీ కట్లు విప్పటానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పగట్టుగా. అది ప్రభువుకు కావాలి కాబట్టి దాన్ని కట్లు విప్పి తీసుకురమ్మన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లల, దయచేసి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే గాడిదలో ఉన్న కొన్ని అనుభవాలు మనం చూస్తే అది కట్టబడింది, తర్వాత ఏమైంది? అది విప్పబడింది. దేవునికి స్తోత్రం. అది ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డది. ఎక్కడ తీసుకురాబడ్డది? చెప్పాలి. ఎక్కడ తీసుకురాబడ్డది? దాన్ని విప్పి పోయి ఆడో తిరగల్లా, విప్పి ఎక్కడో పోయి తిరుగు, ఇష్టం వచ్చినట్టు ఆడో పోయి తిను, ఎక్కడో తిరుగు అలా ఎవరి దగ్గర తీసుకొచ్చారు? అది నాకు కావాలి, దాన్ని తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దాని మీద బట్టలేసి ఆయన ఎక్కాడు. ఆ గాడిద అంత ధన్యమైంది. దేవునికి స్తోత్రం కదా. ఆయనను మోసిన గాడిద. ఆమేన్ హల్లెలూయా. ఎక్కి ఆయన యెరూషలేములోకి తీసుకెళ్ళిపోయింది. అది అంత ప్రియదేవుని పిల్లరా సాత్వికంగా అది లోబడిపోయింది. దాన్ని ఎక్కి అలాగే యేసయ్య లోపలికి వెళ్తా ఉంటే దాని ముందు వారికి ఏం పరుస్తున్నారు చెప్పండి? ఈ గాడిద యేసయ్యని ఎక్కించుకున్న గాడిదకి ఏం జరుగుతుంది? ఇప్పుడు స్వాగతం, ఘన స్వాగతం జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలా, చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు లేకపోతే ఘనత లేదు ప్రియదేవుని పిల్లరా. యేసయ్యని ఎక్కించుకున్న గాడిదకి ఘనత ఉంది కదా. ఆ బట్టలు పరిచి బావురికి ఆ మట్టలు పట్టుకొని అందరు కూడా అది కింద నడవట్లా. ఎక్కడ నడుస్తుంది ఇప్పుడు చెప్పండి? ఎక్కడ నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది. వారికి తమ వస్త్రములు పరిచి యేసు ప్రభువుని ఆ యొక్క యెరూషలేములోకి ఆహ్వానించారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీని మీద చెప్పాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి ప్రియదేవుని పిల్లరా. కాబట్టి నేను చెప్పినట్లుగా నేను కొన్ని మాటలనే గుర్తు చేస్తాను, నేను ముగిస్తాను తర్వాత. చూడండి, ఇంకా మనం చూస్తే అది దేవుని కొరకంటే అలంకరించబడిందంట. అంటే బట్టలు వేసారు కదా దాని మీద. ఏం చేశారు దాన్ని? అది ఆల్రెడీ బట్టలు మోసేది, సాకల వాళ్ళ బట్టలన్నీ మోస్తుంది అది. కానీ ఆ బట్టలు కాదు ఇప్పుడు వేసిన బట్టలు. ఇప్పుడు వేసిన బట్టలు ఏంటి అంటే యేసయ్య కూర్చోడానికి వేసిన శ్రేష్టమైన వస్త్రాలు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు ప్రియదేవుని పిల్లరా, దాన్ని ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు దానికి. అలాగే యేసయ్య లోపలికి వెళ్ళాడు. వెళ్ళే ముందుగా ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. చెప్పండి, జాగ్రత్త వినండి. ఆ పట్టణాన్ని చూసి ఏం చేశాడు? ఏడ్చాడు. యేసు ప్రభు వారు ఇక్కడ ప్రాముఖ్యమైనది గాడిద, రెండవది ఆ పట్టణం చూసి యేసు ప్రభు వారు ఏడ్చినటువంటిది, మూడోది మట్ల ఆదివారం రోజున జరిగింది, మూడోది దేవాలయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన ఆ గాడిద మీద ఎక్కువ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే, ఇదిగో ఈ నీ దినమైందైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు గైకొని ఎడల నీకు ఎంతో మేలు, అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి గనక అని ఆయన ఏం చేశాడు? ఏడ్చాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీ దగ్గరకు పంపించిన ప్రవక్తలను
అనేకులను చంపావు. అయినను కోడి తన రెక్కల కింద దాచుకున్నట్లుగా నేను నిన్ను దాచాలని చూసా, కానీ నువ్వు లోబడలేదు. ఎవరిని గురించి మాట్లాడాడు? ఇజ్రాయేల్ గురించి, యెరూషలేమును గురించి యేసుక్రీస్తు వారు ఆ మాట పలికి ఏడ్చాడు. ప్రియదేవుని పిల్లరా, ఇదిగో ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు గైకొను ఎడల నీకు మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టు మీద గట్టు కట్టి శత్రువులు వచ్చి నిన్ను నాశనం చేసి నీ పిల్లల్ని ఎత్తుకొని పోతారు, నీ పట్టణం అంతా నాశనం చేస్తారని యేసు ప్రభువారు ఆ పట్టణాన్ని గురించి ఏడ్చాడు. ప్రియదేవుడు, లూకా సువార్తలో రాయబడుతుంది. ఆ పట్టణం గురించి ఏడ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యులు అంటారు, అయ్యా ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ పట్టణం ఎలా కట్టబడ్డదో, ఎంత వైభవంగా ఉందో, ఎంత బాగా కట్టారంటే ఆయన అన్నాడు, రాతి మీద రాయి నిలవని రోజు ఒకటి వస్తుంది అని కన్నీరుగా చేర్చి ఆ మాట్లాడు. ఇదిగో ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతిని నువ్వు గైకొని నెడల నీకెంతో అయినను నీకు ఆ సంగతులు మరుగు చేయబడ్డాయి. ప్రియదేవుని పిల్లల, నేటికి ఇశ్రాయేలు యేసుక్రీస్తు వారిని నమ్మట్లేదు. ఈ రోజు కూడా యేసు ప్రభు దేవుడైన వారు నమ్మరు. ఆయన ఒక ప్రవక్త అంటారు అంతే. ఈరోజు కూడా నంబూర్లో చేబ్రోలో యూదులు ఉన్నారు. కనీసం ఒక దగ్గర ఒక 70 మంది దాకా ఉన్నారు. యూదులు జూడాస్ అంటే వాళ్ళు 1600 సంవత్సరాల్లోనే ఎప్పుడు వచ్చారు మన దేశానికి. వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మన భాష వచ్చు, వాళ్ళ భాష వచ్చు, హిబ్రూ వచ్చు, ఇది వచ్చు, రెండు వచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ వేరు, మన దగ్గర ఉన్న బైబిల్ వేరు. వాళ్ళ దగ్గర హిబ్రూ బైబిల్ ఉంటుంది, హిబ్రూలకు సంబంధించిన బైబిల్ ఉంటుంది. తెలుగులోనే ఉంటుంది, హిబ్రూలో ఉంటుంది, కానీ కొత్త నిబంధన ఉండదు వాళ్ళకి. వాళ్ళని ఇప్పుడు పోయి మొన్న ఇంటర్వ్యూ చేశారు కొంతమంది మన ఛానల్స్లో కొంతమంది ఇంటర్వ్యూ చేశారు. ప్రియమైన దేవుని పిల్లరా, ల్యాంప్ ఛానల్ సంబంధించినటువంటి నెహ్రూ బ్రదర్ కూడా మొన్న వెళ్ళి చేసినట్టుంది. చేస్తే వాళ్ళు ఏమంటారంటే, ఆయన ఒక మంచి వ్యక్తి అండి, ఆయన ఒక ప్రవక్త అండి, ఆయన ఒక మంచి వ్యక్తి అంతే, ఆయన మంచి చేశాడు అంతవరకే, దేవుడు కాదు, మాకు మెస్సేజ్ రావాలి, మెస్సేజ్ వచ్చేలేక మేము వెళ్ళిపోతాం, ఈ దేశాన్ని నుంచి అక్కడికి వెళ్ళిపోతాం అని చెబుతున్నాడు ఆయన. మెస్సేజ్ వస్తాడు, మెస్సేజ్ వచ్చిన తర్వాత మేము కూడా త్వరగా మా దేశానికి వెళ్ళిపోతాము, మేము మా దేశానికి ఎప్పుడైనా మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోతాం, మేము అక్కడ వాళ్ళమే, మాకు మా మెసేజ్ వస్తాడు, మరలా రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆయన వచ్చి అని చెబుతున్నాడు ఇంటర్వ్యూలో. అంటే ఈ రోజు కూడా యేసు ప్రభు వారిని వాళ్ళు ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. అందుకే యేసయ్య ఏడ్చాడు, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు నీవు గైకొని ఎడల నీకు ఎంతో మేలు, అయినను అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. నా ప్రియమైన దేవుని సంఘమా, యెరూషలేము అనబడిన సంఘమా, విశ్వాసి, ఇప్పుడైనా నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు గైకొంటున్నావా? తెలుసుకోగలుగుతున్నావా? ఏది సమాధానమో, ఏది మంచిదో, ఏది నాకు మేలు, ఏది నాకు ఖ్యాతో, ఏది నాకు రమ్యమైందో అని తెలుసుకోగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. అలాగనే యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ వ్యాపారం చేసే వారిని అందరినీ కూడా అవన్నీ ఆయన కోపం వచ్చి మొత్తం చల్లా చెదరు చేస్తాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును, ఎవడైనా నా ఆలయమును పాడు చేసిన ఎడలా నేను వారిని పాడు చేస్తాను. ఇది దేవుని మందిరం, దీన్ని వ్యాపారపటి ఇల్లుగా చేయకూడదు, రోకలు అమ్మకూడదు, వ్యాపారాలు చేయకూడదు, క్రయ విక్రయములు జరగకూడదు, ఇది దేవుని సన్నిధి, దేవుని మందిరము అని ప్రియమైన దేవుని పిల్లలు ఆయన కోపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈ మట్టల ఆదివారమున ప్రాముఖ్యమైన విషయాలు ప్రియమైన దేవుని పిల్లరా, యేసు క్రీస్తు వారు ఆయన వస్తున్నప్పుడు ఒక గాడిద పిల్ల మీద
ఎక్కి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గాడిదకు ఉన్నటువంటి మంచి లక్షణాలు, దాని అనుభవాలు. గాడిద మానవును సూచిస్తుంది. చెప్పండి, ఎవరు సూచిస్తుంది? అందరూ చెప్పండి, ఎవరు సూచిస్తుంది? గట్టిగా చెప్పండి, ఎవరు సూచిస్తుంది? అంటే మనుషుడు కట్టబడిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ఆ మనిషి కట్లు విప్పినప్పుడు ఆ మనిషి దేవుని దగ్గరికి రావాలి. ఆ మనిషి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అక్షయమైన అలంకారంతో ఆ మనిషిని అలంకరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆ వ్యక్తి దేవునిలో ఘనపరచబడతాడు. ఆ వ్యక్తి హెచ్చించబడతాడు, ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. దేవుని దృష్టిలోను లోకములో కూడా అతడు ఘనుడుగా ఉంటాడు. ఆమేన్. గాడిదకి ఘనత వచ్చినట్లుగా మనిషికి కూడా ఘనత వస్తుంది ప్రియదేవుని పిల్లరా. ఎప్పుడంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఆమేన్, హల్లెలూయ. అలాగనే సమాధానమైన సంగతులను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా? గ్రహించాలి. ఆమేన్. అలాగనే దేవుని మందిరం అనబడిన మన దేవాలయం అనబడిన మన హృదయం, మన జీవితం, మన శరీరం, దీన్ని పాడు చేయకూడదు, దీంతో వ్యాపారం చేయకూడదు. దీని విషయంలో ఎక్కడ కూడా ప్రియదేవుని పిల్లరా, ఈ అక్కడ భౌతికంగా చూపించిన దేవాలయము యెరూషలేములో ఉంది. ఆత్మ సంబంధంగా చూపించిన దేవాలయము నీ దేహమే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడ ఆ మందిరంలో వ్యాపారం జరుగుతుందంట. స్తోత్రం. ఏం జరుగుతుందంట? వ్యాపారం జరుగుతుందంట. అవును ప్రియదేవుని పిల్లరా, నేడు కూడా కొన్ని స్థలాలలో వ్యాపారాలే జరుగుతూ ఉంటాయి. కానీ అది దేవుడే చూసుకుంటాడు. దేవుడు అటు వాటిని ప్రియ దేవుని పిల్లరా ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం, మన దేహం అనే ఈ దేవాలయం ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇది దేవుంది గనక. ఈ ఆలయం ఎవరిది? మీరు పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడతాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా? దేవునికి స్తోత్రం చెబుదాం. నీవు ఏమై ఉన్నావు చెప్పు? దేవాలయం. నేను దేవాలయం అని చెప్పండి. నేను దేవుడు నివసించే ఆలయము అని చెప్పి గట్టిగా డౌట్ లేకుండా చెప్పు. నేను దేవుడు నివసించే దేవాలయమును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దాన్ని ఏం చేయకూడదు? మనము పాడు చేయకూడదు. అక్కడ దేవాలయంలో అమ్మేవాళ్ళని ఏం చేశాడు? రోకలు అమ్మేవాళ్ళని, వ్యాపారం చేసేవాళ్ళని కొరడాలు తీసుకొని వాటన్నిటిని బయట తరుముకున్నాడు. ఆ మేకలను, గొర్రెల్ని, పొట్టెల్ని, అవన్నీ పావురాలను ఇసిరేసాడు. అన్నీ ఎగిరిపోయాయి. గోవల్ని ఇసిరేసాడు, ఎగిరిపోయినాయి. రోకలు అమ్మేవారు ఉన్నారంట కొంతమంది. అన్నీ కూడా ఎక్కడెక్కడికి చేసేసి చాలా. అప్పుడు ఆయన బహు కోప్పడ్డాడండి. యేసుక్రీస్తు వారు బాగా కోప్పడిన సమయం ఏదైనా ఉందంటే దేవాలయం. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడంటే, నా తండ్రి దేవాలయమును మీరు దొంగలుగా చేస్తారా? ఎవడైనా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అని చెప్పబడింది కదా. ఎవడైనా ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. ఆ ఆలయము భౌతికంగా యెరూషలేములో ఉంది, ఆత్మీయంగా మనందరము దేవాలయమై ఉన్నాం. మనందరం ఎవరికి వాళ్ళే దేవునికి ఒక గుడి, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎవరికొవరే వాళ్ళే దేవునికి ఒక ఆలయం. అందుకని ఈ ఆలయాన్ని ఏం చేయకూడదు? పాడు చేయాలి. చెప్పండి, ఏం చేయకూడదు? ఆయన దేహం అనే దేవాలయాన్ని బట్టి ఆయన చెప్పాడు, ఈ ఆలయమును పడగొట్టండి, 3 దినాల్లో మరలా నేను కడతానన్నాడు. అది ఎవరికి అర్థం కాల అంటే, నేను చనిపోయిన తర్వాత మరలా 3 రోజులకి తిరిగి లేస్తాను అన్న సంగతి అన్నమాట. అది దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నా ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లలు, మనందరము కూడా దేవుని ఆలయమై ఉన్నాం కనుక ఈ మట్టల ఆదివారములో యేసయ్య దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన బహుగా కోప్పడ్డాడు. ఎందుకు కోప్పడ్డాడు అంటే, అందులో జరుగుతున్నటువంటి క్రయ విక్రయములన్నీ కూడా ప్రియ దేవుని పిల్లరా అది దొంగల ఇల్లుగా చేశారంట. మనం కూడా అలాగా చేయకూడదు ప్రియ దేవుని పిల్లరా. మన దేహాన్ని అలా చేయకూడదు. దీన్ని అట్టబెడితే అట్ట ఆడకూడదు. నా ఇల్లు, నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అన్నమంటే జాగ్రత్త సుమా. అది దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం. దేవుడు నివసించే దేవాలయం అది. దానిని కానీ పాడు చేస్తే నీ లైఫే ఏమైపోద్ది?
పాడైపోద్ది, పతనం అయిపోద్ది. దాన్ని పాడు చేయకూడదు. అది దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా ఎట్లా ఉంచాలి? దీన్ని చెప్పాలి. ఎలా ఉంచాలి? పరిశుద్ధంగా ఉంచాలి. అప్పుడు నీవు దీవించబడతావు, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, అప్పుడు నీవు హెచ్చించబడతావు. దేవుని ఆలయంలో ఎంత పవిత్రత ఉంటుందో నీ జీవితంలో కూడా అంత పవిత్రత వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మట్టల ఆదివారంలో గాడిదని ఏ విధంగా గణపరిచాడు యేసయ్య, మన కట్లు నింపి మనల్ని కూడా అలాగనే గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా ప్రియమైన దేవుని పిల్లరా, మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మనందరం కూడా దేవుని ఆలయమై ఉన్నాం. చెప్పండి, ఏమై ఉన్నాము? ఇంకొకటి మనం చూసినప్పుడు సమాధాన సంబంధమైన పట్టణమును చూసి, దేని చూసి? చెప్పండి, పట్టణమును చూసి. ఎవరిని చూసి? పట్టణం అనగా యెరూషలేం. యెరూషలేం అనగా కూడా మనమే, సంఘమే. చూసి ఆయన ఏడ్చాడంట. నీ సాయి చూసి ఆయన ఏడవకూడదు. నీ సాయి చూసి ఏం చేయాలి? ఆయన సంతోషించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ వైపు చూసినప్పుడు యేసయ్యకి ఏం కలగాల? సంతోషం కలగాలి. నిన్ను చూసి ఏడవకూడదు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూసి సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు? చెప్పండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రార్థన. ఎప్పుడు సంతోషిస్తాడు అమ్మా? ఎప్పుడు సంతోషిస్తాడు? దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడు? మీరు చెప్పండి ఒక మాట. చెప్పండి అమ్మా. అమ్మా, ఏ విషయంలో సంతోషిస్తాడు యేసయ్య? ప్రభువే చెప్పాడు ఒక మాట. సౌలు దగ్గర మాట్లాడతాడు. ఆ మాటని ఎవరి దగ్గర? పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. దేవుడు సంతోషించేది ఏ విషయంలో అంట? మాట వినడం. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పండి. ఏమని అంటే ఆ మాట మీరు చెప్పలేకపోతున్నారంటే మనం యేసయ్య మాట వినడం లేదనేది క్లారిటీగా అర్థమవుతుంది. దేవుని మాట మనం విన్నప్పుడు మనలోకి వస్తుంది ఆ సంతోషం. మీకు ఒక్క విషయం చెప్తాను ప్రియమైన దేవుని పిల్లరా. నేను చాలా రోజు మీరు పుట్టిన తర్వాత 11వ రోజు దేవుని నమ్ముకున్నాను కదా. 3 సంవత్సరాల దాకా మేము ఇంకా ఇక్కడే ఉన్నాం కదా. 4వ సంవత్సరంలో ట్రైనింగ్కి వెళ్ళిపోయాం. ఆ లోపలంతా నేనేమనుకున్నానంటే 10 రూపాయలు దొరికిన చేతిలో ఈ రిబ్బన్లకు వస్తాయి, జల్లాబర్లకు వస్తాయి, పక్క పినిసులకు వస్తాయి, అమ్మాయికి అనుకొని దశంభాగం వేసేవాడిని కాదు. ఈ 10 రూపాయలు ఉంటే కాను కూడా వేసేవాడిని కాదు. ఈ 10 రూపాయలు ఉంటే ఉంటే అమ్మాయికి వస్తాయని. ఎందుకంటే మా నాన్నలు నేను పని చేసిన తర్వాత డబ్బులు తీసుకుంటారు కానీ మళ్ళీ నాకు తిరిగి ఎవరు అంటే కలిసి ఉన్నాం కదా, ఉమ్మడి కుటుంబం కదా. అందుకని చెప్పి నేను ఇబ్బంది పడతానని ఒక 10 ఉన్నా ఒక 5 ఉన్నా నా పరిస్థితి ఎట్టుండేదంటే ఇది ఆసుకుంటే ఏదైనా ఉపయోగపడితే అక్కర వస్తుందేమో, ఏదైనా కావాల్సి వస్తుందేమోనని అనుకోవడం వల్ల. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మొత్తానికి ఒకసారి కానుక వేయాల్సి వచ్చింది. వేయకపోతే నా పక్కన ఉన్న వాళ్ళు, నా పక్కన కూర్చున్న వాళ్ళు అదే పని చూస్తున్నారు నేను కానుక వేస్తానా లేదని. అంటే వాళ్ళ కోసం నేను వేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎప్పుడైతే దేవుని సందులో నేను కానుక వేసానో నా హృదయములో తెలియనటువంటి సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. నేను ఆ రోజుని ఈ రోజు కూడా మర్చిపోలేను. ఎంత ఆనందం వచ్చిందంటే, ఎంత సంతోషం వచ్చిందంటే, నేను కూడా దేవునికి ఇచ్చాను, నేను కూడా దేవునికి ఇవ్వగలిగాను. ఈ కట్టుకోదు కాదు, నా జీవితంలో జరిగింది. ఆ రోజున నాకు వచ్చిన సంతోషము అంత ఇంత కాదు ప్రియ దేవుని పిల్లరా. నేను అనుకున్నాను, ఇచ్చుట కంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం అని దేవుడు ఎందుకు చెప్పాడు? ఇచ్చుటలో ఎంత సంతోషం ఉందో, ఇవ్వడంలో ఎంత ఆనందం ఉందో, ఇవ్వడంలో ఎంత దేవునికి ఇవ్వడంలో ఎంత సంతృప్తి ఉందో నేను అనుభవించాను. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చేసినప్పుడు, నెరవేర్చినప్పుడు మన జీవితం ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. చెప్పండి, దేవుని వాక్యాన్ని నెరవేరిస్తే ఏమొస్తుంది మన జీవితంలో? అదే మాట వినటం అంటే. దేవుని వాక్యాన్ని నెరవేర్చడమే, దేవుని వాక్యాన్ని ప్రకారంగా నడవడమే, దేవుని వాక్యాన్ని వినడమే
దేవుని వాక్యానుసారంగా నడుచుకోవటమే ఆయన మాట వినడం. దాంట్లోనే గొప్ప సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి మాటలు దీవించును గాక.